అమ్మగారు అంజనీదేవికి మొత్తం 8 మంది సంతానం. అందులో ముగ్గురు చనిపోయారని అంతగా బయటికి తెలియని విషయాన్ని బయటపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. తొలిట్లోనూ 1 ఇయర్ పెరుగో 2.5 years పెరుగో ముగ్గురు పెళ్లి చనిపోయారు. మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనాదేవి సోదరి మండలతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మీడియా వారితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో నాగబాబు, సురేఖాదేవి, ఉపాసన పాల్గొనడం విశేషం. అయితే ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ చిన్నతనంలో కుటుంబంలో జరిగిన ఆసక్తికర విషయాలు, సినీ విషయాలను పంచుకున్నారు. అయితే తన 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంట్లో ఆడుకుంటూ బయట రోడ్డుపైకి వచ్చాను. నేను పాక్కుంటూ అలాగా వెళుతూ వెళ్ళిపోయాను, నాకు తెలియదు. ఏడ్చుకుంటూ కొద్ది దూరం రావడంతో ఎవరో తెలిసిన వారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ కమరంలో కూర్చోబెట్టారు. దీంతో కంగారు పడిన మా అమ్మ వెతుకుతూ నా దగ్గరికి వచ్చింది. మొదట నన్ను చూసి గుర్తుపట్టలేదు. దానికి కారణం నా ముఖం మొత్తం మసిపూసి ఉంది. మళ్ళీ అనుమానం వచ్చి నన్ను గుర్తుపట్టింది. నన్ను తీసుకొచ్చి ఇంట్లో తాళ్లతో కట్టేసిందని సరదాగా చెప్పారు. అమ్మకు ఇప్పుడు మేము 5గురం బిడ్డలం. అయితే మరో 3 బిడ్డలు చిన్న వయసులోనే చనిపోయారు. తొలిట్లోనూ 1 ఇయర్ పెరుగో 2.5 years పెరుగో ముగ్గురు పెళ్లి చనిపోయారు. నాన్న ఉద్యోగరీత్యా పనుల్లో బిజీగా ఉంటే అమ్మే ఇంట్లోనే అన్ని పనులు చూసుకునేవారు. గృహిణిగా అన్ని బాధ్యతలు ఆమె ఒక్కరే చూసుకునేవారు. దాంతో చిన్నప్పటి నుంచి నేను ఆమెకు పనుల్లో సాయం చేస్తూ ఉండేవాడిని. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు రమ అని నాకు ఒక సోదరి ఉండేది. ఒకసారి తను అనారోగ్యానికి గురైంది. దాంతో తనని అమ్మ, నేను కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాం. అప్పుడు రమణ అనే ఒక అమ్మాయికి పిల్లకి బ్రెయిన్ ఫ్యూర్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించారు. నాన్నకు ఈ విషయం తెలీదు. 2 రోజుల తర్వాత చనిపోవడంతో ఆమెను చేతుల్లో ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్ళాం. చుట్టుపక్కల వాళ్ళు సాయం చేయడంతో ఆ తర్వాత కార్యక్రమాలు పూర్తి చేశాం. పరిస్థితుల్లో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. తెలిసిన వారి ద్వారా నాన్నకు సమాచారం అందించాం. ఆయన వచ్చేసరికి అంతా అయిపోయింది. ఆ క్షణాలు తలుచుకుంటే చాలా బాధగా ఉంటుందని అన్నారు చిరంజీవి. ఆ సమయం నాకు ఎక్కడో కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి చిన్నతనం నుంచి మా తల్లిదండ్రులు మాకు స్వేచ్ఛనిచ్చారు. సినిమాల్లోకి వెళ్తానంటే కాస్త భయపడినప్పటికీ కాదని మాత్రం చెప్పలేదు. వాళ్ళిచ్చిన స్వేచ్ఛ వల్లే మరింత బాధ్యతాయుతంగా ముందుకు సాగాను. షూటింగ్స్లో అలసిపోయి వచ్చినప్పుడు నాన్న నాకెంతో సపోర్ట్గా ఉండేవారు. అమ్మలా నన్ను చేరదీసేవారని గుర్తు చేశారు. ఇక నాగబాబు మాట్లాడుతూ మా ఇంట్లో పవన్ కళ్యాణ్ స్పెషల్ కిడ్. చిన్నప్పటి నుంచి తను సరిగ్గా తినేవాడు కాదు. దాంతో అమ్మ, నాన్న వాడిని బాగా గారాబం చేసేవారు. తనకు నచ్చిన ఫుడ్ వండడానికి అమ్మ ఇష్టం చూపించేదని మధుర స్మృతుల్ని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకున్నారు.